శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు న్యూమరాలజీ గురించి మాట్లాడుతున్నానండి. న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రం. సంఖ్యలకు మానవులకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. అంటే కొన్ని నెంబర్లు మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని నెంబర్లు మనకు అనుకూలంగా ఉంటాయి. అదే న్యూమరాలజీ. ఏ తేదీలు మనకు అనుకూలం ఉంటాయి, ఏ తేదీలు అనుకూలంగా లేదు తెలుసుకుంటే మనం ఈజీగా చేయవచ్చు. చూడడానికి ఏమనిపిస్తుంది అంటే అలా ఉంటుందా? ఉంటుంది. వందల మంది న్యూమరాలజీని ఫాలో అయిపోయి వాళ్ళ లక్కీని సాధించుకున్నారు. నువ్వు శ్రమ పడుతూనే ఉంటావు, కానీ అది ఫలితం రావట్లేదు. దానికి కారణం లేదు. ఒక మంచి పని చేసే ముందు ముహూర్తం ఎలా ఉంటుందో అలాగే నెంబర్స్ మీద కూడా చాలా ఉంటుంది. అది 100కు 100% నిజం. నేను ఈరోజు 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి గురించి మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఒకటే సిరీస్లోకి వస్తాయి. 1 అయినా 10 అయినా 19 అయినా. 19 అంటే 1 + 9 = 10, అది 1కే వస్తుంది. అలాగే 28 ఇది కూడా 10లోకి వస్తుంది. వీరు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ఈ 1 నెంబర్లో ఉన్నవారు ఎవరైనా కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. వారు మాట్లాడితే ఆత్మవిశ్వాసంతో మాట్లాడతారు. అది చదువు ఉండని, చదువు లేకపోని, ఏదైనా ఉండని, బిజినెస్ రంగంలో ఉండని, ఏదైనా ఉండని చక్కగా మాట్లాడతారు, సూటిగా మాట్లాడతాడు. ఏదైనా సమస్యలు వస్తే ఎదుర్కొంటాడు. ధైర్యం తెగువ ఎక్కువగా ఉంటుంది. చూడండి, మీరు గమనించండి. మరి లేకపోవచ్చు అలా కొంతమందికి. ఎందుకు అలా జరుగుతుంది? వారి డెస్టినీ నెంబర్ కనుక 8 అయిందనుకోండి, అంతే సంగతులు. ఇక అదేమి చేయలేరు. డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే మొత్తంగా వచ్చే సంఖ్యను డెస్టినీ నెంబర్ అంటారు. దాన్ని విధిరాత నెంబర్ అని కూడా అంటారు. ఈ నెంబర్లో పుట్టినవారు ప్రభుత్వ రంగ ఉద్యోగానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వారికి పొలిటికల్ లీడర్స్గా కూడా బాగా ఉంటారు. సరే, ఇవన్నీ చెప్తూనే ఉన్నాం, రోజు ఇలానే మాట్లాడుతూ ఉన్నాం. నా దగ్గరికి ఒకసారి 2022లో ఒక అతను న్యూమరాలజీ గురించి నా దగ్గరకు వచ్చాడు. అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆయనది డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 1. ప్రభుత్వ ఉద్యోగం గురించి రాస్తున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు, బాగా కష్టపడుతున్నాడు, 4-5 ఎగ్జామ్స్ రాశాడు. తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ రాశాడు, చాలా రాశాడు. కానీ 1 మార్కులో పోతుంది. ఆయనకు ఏమి తోచక నా వీడియో చూసి నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాడు. చూశాను నేను. ఆయన అన్నీ ఉన్నాయి. పాపం ప్రభుత్వ రంగం ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్నాడు ఆయన న్యూమరాలజీ కరెక్షన్ ప్రకారంగా ఆయన నేను చూశాను. ఆయన డెస్టినీ నెంబర్ 8లో ఉంది, నేమ్ నెంబర్ 8లో ఉంది. ఈ నేమ్ నెంబర్ 8లో ఉండి బర్త్ నెంబర్ 1లో ఉంటే వారికి ఆ సిరీస్ కాంబినేషన్ కుదరదు. పాపం చెప్పాను, నేను నేమ్ కరెక్షన్ చేస్తాను, ఆ నేమ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత నువ్వు బాగవుతావని అన్నాను. ఏదైతే గురుగారు నాకు ఏమన్నా కానివ్వండి, నేను స్థిరపడాలి, దాని గురించి మీరు ఏం చెప్పినా చేస్తానన్నాడు. నా పైన విశ్వాసం ఉంచాడు. చెప్పాను, మీరు ఈ నేమ్ కరెక్షన్లో కరెక్ట్గా లేదు, నేను కరెక్షన్ చేసిస్తున్నాను అని చెప్పాను. అతను కరెక్షన్ చేసుకున్నాడు. ఆయన కోర్సు పూర్తి అయిపోయింది. నాకు విషయం తెలిసింది, అతను మంచి ఉద్యోగస్తుడు అయిపోయాడని. నాకు అంత నమ్మకం దానిపైన. అతను కూడా చాలాసార్లు ఫోన్ చేశాడు, గురుగారు చాలా చాలా అద్భుతంగా ఉంది. వీరే కాదు, చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా. నేను అనేది ఏమిటనంటే, ఇది మోసమో ఇదో దగానో అని మీరు అనుకుంటే అనుకోవచ్చు. పోయింది ఏముందండి, ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఒక కోర్సు ఉంటుంది, నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకొని దాన్ని రాస్తే అవుతుందని చెప్తున్నాను. దానివల్ల లక్షలు నష్టపోయేది ఏం లేదు. ఇదేం మూఢనమ్మకం కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇదొక సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్. ఇది ఒక మ్యాజిక్ లాంటిది. జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. ఇకపోతే ఈ 1, 10, 19, 28 తేదీల్లో ఉన్నవారు, ఈ 19 నెంబర్లో ఉన్నవారు డిఫరెంట్గా ఉంటారు. అది 2 నెంబర్ల కాంబినేషన్. ఒకటి సూర్య సంఖ్య, రెండవది కుజ సంఖ్య. వీరికి కోపం ఎక్కువ. ఈ 2 కాంబినేషన్ నెంబర్స్. వీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అని అంటే, పోలీసు రంగంలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పోలీసు కానీ, లేక ఆర్మీ కానీ, ప్రైవేట్ రంగంలో కాదు.
అంటే ప్రైవేట్లో కూడా పోలీసులు ఉంటారా, ప్రైవేట్లో కూడా ఉంటారంటే ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ అవి ఉంటారు. అలా కాదు, ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఉంటారు. దాంతోపాటు పెద్ద పెద్ద కర్మాగారాలలో మంచి పొజిషన్లో పనిచేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ 28 నెంబర్, ఈ 28 నెంబర్ ఎలాంటిది? ఒకటి చంద్ర సంఖ్య, రెండవది శని సంఖ్య, మట్టుకు టోటల్గా 1 వస్తుంది. కానీ ఇందులో 8 ఉన్న కారణం చేత వీరు చతికిలబడిపోతూ ఉంటారు, ఎప్పటికీ మానసికంగా బాధపడుతూ ఉంటారు, ఏదో కారణం చేత బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నెంబర్లు ఉన్నవారు, 28 నెంబర్లు ఉన్నవారు, వారి డెస్టినీ నెంబర్ కనుక ఇంకా 8 అయింది అనుకోండి, ఇంకా అష్టదరిద్రంగా ఉంటుంది. కాబట్టి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత చాలా చేంజెస్ వస్తాయి. దాంతోపాటు మీకు అనుకూలమైన నెంబర్స్ ఏవేవో తెలుసుకొని దాన్ని ఫాలో అయితే బాగా ఉంటుంది. ఒకటి చెప్తారండి, ఇవన్నీ కాదు, ఈ సోది అంతా అవసరం లేదు. మీరు ఒక క్యాలెండర్ తీసుకొని మీ క్యాలెండర్లో రోజు నిత్యం పనులు ఏం చేస్తున్నారు అవి మీకు ఏ రోజు కలిసి వచ్చే టిక్కు పెట్టండి, మీకు తెలిసిపోతుంది. ఆ నెంబర్లు రిపీట్ అవుతూ ఉంటాయి. మేము చేసేది అది, మీకు ఏ నెంబర్లు అయితే అనుకూలమైనయో ఆ నెంబర్లను చెప్పించి ఆ రోజు నాడు ఆ పనులు స్టార్ట్ చేయమని అంటాం. డబ్బులే కాదు, వివాహమే కాదు, ఉద్యోగమే కాదు, చదువే కాదు, ఏదైనా కానీ దానివల్ల నీకు సక్సెస్ కనబడుతూ ఉంటుంది. అదే నీకు మనకున్న 9 నెంబర్లలో 9 డేట్లలో దానికి ఏ రోజు నాడు మీకు కలిసి వస్తుంది, మీ నేముకు దానికి సంబంధం బాంధవ్యాలు ఏంటి, ఆ రెండింటిని అనుసంధానం చేసేది న్యూమరాలజీ. దీనిలో చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారంగా చేస్తేనే అవుతుంది. లేకపోతే కనబడ్డ ప్రతి ఒక్క న్యూమరాలజిస్టు ఆయన చేస్తాడని నేను అనుకోను. దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి, చేసిన తర్వాతనే సక్సెస్ అవుతారు. ఇకపోతే 6 నెంబర్ కూడా, ఈ 1వ నెంబర్ వారికి డెస్టినీ నెంబర్ 6 అయితే చాలా కష్టం. మీరు ఎంత చేసినా కానీ కాదు. చివరిగా నేను చెప్పేది ఏమిటనంటే, న్యూమరాలజీ ప్రకారంగా మీ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకొని మీ లక్కీ నెంబర్స్ కనుక తెలుసుకొని దాని అదృష్టరత్నాన్ని కనుక మీరు ధరించేది ఉంటే మీరు జీవితంలో గొప్పగా రాణిస్తారు. 100కు 100 రూపాయలు నిజం. వద్దన్నా అవునన్నా అది మాత్రం నిజం. మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి, శాస్త్రీయ పద్ధతిలో కరెక్షన్ చేసి ఇస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.